అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఓటములే పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుంది. ప్రధానంగా వైసీపీకి బలం ఉన్న చోట కూడా టీడీపీ కూటమి జయకత్తనం ఎగురవేయడం ఆసక్తికరంగా మారుతోంది. కానీ అసలు లోగుట్టు వేరే ఉందట. కూటమి గెలుపు ప్రతి చోట కనిపిస్తున్నా అదంతా ప్రతిపక్ష వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. వైసీపీకే ఎక్కువ బలం ఉన్నా టీడీపీకి వదిలేయడం వెనుక జగన్ లెక్కేంటి? 2.0తో తానేంటో చూపిస్తానంటున్న జగన్ మాటల వెనుక మర్మం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీతో పాటు తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లోనూ నందిగామ, నూజివీడు వంటి మున్సిపాలిటీలు టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. వాస్తవానికి ఇవన్నీ మున్సిపల్ నగరపాలక సంస్థల్లో వైసీపీకి ఎక్కువ బలం ఉంది. సంఖ్యాబలం ప్రకారం స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాల్సిన వైసీపీ చూసి చూడనట్లు వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదని, అందుకే తమ లీడర్లు ప్రతిఘటించకుండానే అధికార పక్షానికి దాసోహం అన్నారని టాక్ జరుగుతోంది. కానీ వాస్తవంలో చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైపెచ్చు ఆర్థికంగా, రాజకీయంగా, పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో నష్టపోతామన్న భావనతో వైసీపీ లోకల్ లీడర్లు అధికార పక్షం కండువా కప్పేసుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో తాజాగా వైసీపీకి ఎదురైన పరాజయాలను విశ్లేషిస్తే అన్ని చోట్ల వైసీపీ నుంచి ఫిరాయించిన వారే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించినట్లు కనిపిస్తోంది. కాదు, అధికార కూటమిని గెలిపించారు. 4 ఏళ్ల క్రితం తాము గెలిపించుకున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇప్పుడు ఏకంగా పార్టీకి హ్యాండ్ ఇస్తున్నా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిలువరించే ప్రయత్నం చేసిన దాఖలాలు పెద్దగా లేవు. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలను సంఖ్యాబలమున్న కాపాడుకోలేని దుస్థితికి చేరుకోవడం ఆ పార్టీ వైఫల్యంగా ప్రచారం జరుగుతోంది. కానీ అసలు లోగుట్టు వేరే ఉందట. ఇదంతా జగన్ 2.0 వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార బలంతో వైసీపీ గెలిపించుకుంటే ఇప్పుడు అదే అధికార బలం టీడీపీ కూటమికి ఉండటం వల్ల అటువైపు విజయాలు నమోదవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో స్థానిక నేతలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే అన్ని చోట్ల పరాజయం పాలు కావాల్సి వచ్చిందని టాక్ జరుగుతోంది. ముఖ్యంగా ఏలూరు, నెల్లూరు కార్పొరేషన్లలో వైసీపీ నేతలు పత్తా లేకపోవడంతో ఆ కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలో చేరాయి. అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నిక సమయంలోనూ టీడీపీ నేతల చాణక్యం ఫలించిందని చెప్తున్నారు. నూజివీడులో మంత్రి పార్థసారథి, నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య దగ్గరుండి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇదే సమయంలో ఒక్క తిరుపతిలో తప్ప మరెక్కడ వైసీపీ నేతలు కనిపించలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు వైసీపీకి ఓ గుణపాఠంగా ప్రచారం జరుగుతున్నా వ్యూహాత్మకంగా వదిలేసినట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలేపు సత్తా చాటుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్న వైసీపీ అధినేత జగన్ ఇక నుంచి కొత్త జగన్ను చూడబోతున్నారన్న మాటల వెనుక మర్మం ఇదేనంటున్నారు. అధికారంతో సంబంధం లేకుండా పార్టీని నమ్ముకున్న నిజమైన క్యాడర్ ఎవరు తేల్చేసుకుని వారిపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటానని భరోసా కల్పిస్తున్న లోగుట్టు ఇదేనంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్.